ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి భవిష్యత్తునిస్తాం. ఇలాంటిది చెప్పి పచ్చి దగా చేస్తూ ఇవాళ మాట్లాడుతున్న మాట ఏంటి? పచ్చి దగా మాటలు మాట్లాడుతున్నారు కదా. రెన్యువల్ చేయలేదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ ప్రతి ఏడాది రెన్యువల్ కాక 50 ఏళ్ళకి రెన్యువల్ రాస్తారా జీవోల్లో? ఇవాళ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, ఏం చేస్తున్నారు? వీళ్ళకి 11 నెలలకు ఒకసారి రెన్యువల్ చేస్తున్నారు కదా. అదే కదా వాలంటీర్ వ్యవస్థ అయినా సరే. జగన్ ఎందుకు పర్మనెంట్ చేయలేదు అంట, నువ్వెందుకు పర్మనెంట్ చేయలేదు ఇన్నేళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్ని? నువ్వెందుకు పర్మనెంట్ చేయలేదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని? నువ్వెందుకు పర్మనెంట్ చేయలేదు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని? పెట్టింది నీ హయాంలోనే కదా, ఎన్ని దశాబ్దాల క్రితం పెట్టారు. మరి అలాగని పీకేశాడు జగన్ వచ్చి వాళ్ళందరినీ? వాళ్ళు వచ్చినప్పుడు పెట్టారని ఏమన్నా తీసేశాడు జగన్ వాళ్ళ ఉద్యోగాలు? తీయలేదే. ఇక్కడ ఏకంగా 2.5 లక్షల మందిని రోడ్డును పడేసి, ప్లస్ వాళ్ళు ఏమన్నా పోయి ఏ లంచాలు తిన్నారా, ఎవరన్నా వేధించారా, ఎవరన్నా ఏడిపించారా? పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సర్వీస్ చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని దొంగలుగా, అమ్మాయిల్ని రవాణా చేసేటటువంటి దోషులుగా చూపిస్తే మన సమాజం అవునని నమ్మిందా? వాళ్ళు వద్దనుకుందా? ఇప్పుడు సమాజం కూడా ఆలోచించాలి. తన ఇంటికి వచ్చిన సేవని బలవంతంగా లాగేసేటటువంటి వ్యవస్థ ఎంతవరకు జన్యం? నోటికొచ్చిన ముద్దని లాగా